హలో గాయస్, మీకు ప్రపంచంలోనే ఎత్తైన శివుని టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా? మనం లాస్ట్ వీడియోలో కేదార్నాథ్ దర్శనం వరకు చూపించాం. ఇప్పుడు రిటర్న్లో ఏ టెంపుల్ విజిట్ చేయాలి అనేది మనం వీడియోలో చూద్దాం. ఈ తుంగనాథ్ దేవాలయం ప్రపంచంలో ఎత్తైన శివాలయం. ఇది 3680 మీటర్లు 1270 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఈ ప్రాంతం వచ్చి మన భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న శివాలయం. ఇది కేదార్నాథ్ విజిట్ చేసిన తర్వాత అక్కడికి 50 km ఉంటుంది. చాప్తా ప్రాంతంలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇది గుడి ఓపెనింగ్ వచ్చి 6 AM నుంచి 7 PM వరకు ఉంటుంది. 4 km ట్రెక్ చేయాలి. నడవలేని వాళ్ళకి ఇక్కడ గుర్రాలు స్పెషాలిటీ ఉంటుంది, మీరు గుర్రం మీద కూడా వెళ్ళొచ్చు. ఈ ఆలయం అనేది హిమాలయ విస్తృత దృశ్యాలను కూడా మనం ఆస్వాదించవచ్చు. ఈ తుంగనాథ్ దేవాలయం చుట్టూ మంజులతో కప్పబడి ఉంటుంది. అలా నడుస్తూ చాలా మంచి విజువల్స్ చూడొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ హిమాలయాలు అనుకున్న టెంపుల్ ఇది ఒకటే ఉంటుంది. ఇక్కడ చాలా పురాతనమైన లింగం కూడా ఉంటుంది, లింగాకారం. అక్కడ మనం వాటర్ కూడా మనం ఓన్గా వేయచ్చు. అక్కడ మనమే వాటర్ తీసుకుని వెళ్ళి మనమే చేయొచ్చు, మనమే పూజ చేసుకోవచ్చు అక్కడ. అలాగే కొంచెం ముందుకు అలా నడుస్తూ ఉంటే ఒక 1 kilometer వెళ్తుంటే చంద్రశిల పీక్ కూడా చూడవచ్చు. అదే లాస్ట్. ఇంకా మీ అందరికీ తుంగనాథ్ స్టోరీ షార్ట్కట్లో చెప్పేస్తాను. ఇప్పుడు ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని వారసులకు ఇచ్చేసి పాప విమోచనం కోసమని శివుని ఆశీర్వాదం కోసం బయలుదేరుతారు. వాళ్ళు ఫస్ట్ కాశీకి వెళ్తారు, వారణాసి వెళ్తారు. అక్కడ మన పాండవులు కురుక్షేత్ర యుద్ధం నిజాయితీగా లేని కారణంగా శివుడు వాళ్ళ ప్రార్థన పట్టించుకోడు. శివుడు వెంటనే నంది రూపం ధరించి గర్వాల్ ప్రాంతం అంటే హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోతాడు శివుడు. తర్వాత వాళ్ళు వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో ఆ పాండవులు వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్తారు. ఆ గర్వాల్ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు కూడా శివుని ఎదుగుతూ. శివుడు ఏం చేస్తాడంటే భీమునికి ఎద్దు రూపంలో కనిపిస్తాడు. భీముడు వెంటనే శివుని చూసిన భీముడు వెంటనే తోక వెనక భాగం పట్టుకుంటాడు. పట్టుకుని లాగడంతో అక్కడ వెంటనే శివుడు అదృశ్యం అవుతాడు. అదృశ్యం అయిపోయిన తర్వాత అక్కడ పాండవులు ఏం చేస్తారంటే పంచకేదార్ దేవాలయాలు నిర్మించబడతాయి. అక్కడ ఏంటంటే కేదార్నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర టెంపుల్ 3 ఒకే ఆకారంలో ఉంటాయి. ఇక్కడ కేదార్నాథ్లో మోపురం ఉంటుంది, తుంగనాథ్లో చేతులు ఉంటుంది, మధ్య మహేశ్వరంలో ఏమో తల ఉంటుంది. ఇలాగా పంచకేదార్ నిర్మించబడ్డాయి. ఇవి అందుకే అంటారు పాండవుల చేత నిర్మించబడిన టెంపుల్ ఇవని. తర్వాత ఆ టెంపుల్ నిర్మించేసి ఆ పాండవులు కేదార్నాథ్ జ్ఞానం చేసి మోక్షం పొందుతారు. ఇది ఈ తుంగనాథ్ స్టోరీ, కేదార్నాథ్ స్టోరీ కూడా ఇదే. ఢిల్లీ నుంచి బస్సులోనే స్టార్ట్ అయింది. బస్సులో మేము ఎలా అంటే మంచి సాంగ్స్, శివుని సాంగ్స్ ప్లే చేసుకుంటూ మేమందరం కలిసి పాడుకుంటూ ఫుల్గా హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, తుంగనాథ్, రిటర్న్ ఆల్ బస్సులో మంచి సాంగ్స్ వింటూ అలాగే ఓం దేవా దేవా అంటూ వెళ్తున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని విజువల్స్ మీకు చూడండి, మేము బస్ విజువల్స్ కూడా పెడతాను. నమో నమో శంకర భోలేనాథ శంకర